హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బాష్వి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇప్పుడు నేను రీసెంట్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది నేను ఏం తెప్పించుకున్నాను, నా దగ్గర ఏ రా మెటీరియల్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసిన లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో నేను ఏమేమి చూపిస్తానన్నానో అవి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ క్లిప్ స్టోన్స్ చూపిస్తానండి. నా దగ్గర ఏమేమి ఉన్నాయో క్లిప్ స్టోన్స్ అవి చూపిస్తాను. ఫస్ట్ బిగ్ సైజులో ఈ వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అనేవి నేను తీసుకున్నానండి. నెక్స్ట్ దాని మీద కొంచెం స్మాల్ సైజు గోల్డ్లో తీసుకున్నాను. ఇవి రెయిన్బో కలర్ క్లిప్ స్టోన్స్ అండి. ఇవి ఒక 20 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ రెయిన్బో కలర్ క్లిప్ స్టోన్స్ అనేవి ఇవి వైట్లో స్మాల్ క్లిప్ స్టోన్స్ అండి. ఇవి గోల్డ్లో తీసుకున్నానండి. ఈ స్మాల్ క్లిప్ స్టోన్స్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇవి లక్ష్మీ చామ్స్ అండి. కాదు పికాక్ చామ్స్. ఒక 5 తీసుకున్నాను ఈ పికాక్ చామ్స్ అనేవి. ఇది వైట్ కలర్ చైన్ అండి. ఇవి లక్ష్మీ చామ్స్ అన్నమాట. ఈ లక్ష్మీ చామ్స్ ఒక 10 తీసుకున్నాను. ఈ లక్ష్మీ చామ్స్ అనేవి ఇవి షుగర్ బీడ్స్ అండి. ఇవి ఐ షేప్ గ్లాసీ ఐ షేప్ అండి. ఇది కూడా ఐ షేప్ గ్రీన్. ఇది గ్లాసీలోనే తీసుకున్నానండి. పర్పుల్ రౌండ్. ఇది మూన్ షేప్ వైట్ గ్లాసీ. ఇవి హార్ట్ షేప్ అన్నమాట. వైట్లో గ్లాసీ ఫినిష్ వస్తుంది వైట్. ఇవి ఇంకా స్మాల్ క్లిప్ స్టోన్స్ అండి. వాటి మీద ఇంకా స్మాల్ క్లిప్ స్టోన్స్ ఇవి. ఇది గోల్డ్ కలర్ చైన్ తీసుకున్నానండి. ఇది కాసు, స్మాల్ కాసు అన్నమాట. కాసు బ్యాంగిల్స్ చేయడానికి కాసు తీసుకున్నానండి. ఇది నా దగ్గర చాలా ఉండాలి. ఆర్డర్స్ రావడం వల్ల 50 గ్రామ్స్వి ఇప్పుడు 10 గ్రామ్స్వే మిగిలాయి అన్నమాట. సో ఇవి స్క్వేర్ షేప్ అన్నమాట గ్లాసీ. ఇది కూడా గ్లాసీ గోల్డ్ గోల్డ్లో తీసుకున్నానండి. ఇవి ఇయర్ రింగ్స్కి యూజ్ చేస్తారు బీడ్స్ అనేవి. నేను సిల్వర్ కాసు తీసుకున్నానండి. ఇవి కూడా కాసు బ్యాంగిల్స్ ఎవరైనా చేయించుకుంటారు కదా, అందులో సిల్వర్ కూడా నేను తీసుకున్నాను. ఇవి గ్లాసీ గోల్డ్ ఐ షేప్ అండి. ఇవి రౌండ్ షేప్ గ్లాసీ వైట్ గ్లాసీ రౌండ్. ఇవి కాసులో బిగ్ సైజ్ అండి. ఇందాక చూపించినవి స్మాల్ సైజ్ కాసు అన్నమాట. ఇప్పుడు చూపించింది బిగ్ సైజు కాసు. ఇది బిగ్ ఐ షేప్ గ్లాసీ కుందన్స్ అండి. ఇది ఎస్ షేప్ కుందన్స్. ఇవి మ్యాట్ రౌండ్. మ్యాట్ స్క్వేర్. పింక్లో డ్రాప్స్ అండి. యాక్చువల్లీ ఇవి చాలా ఉండాలి, బట్ నేను యూజ్ చేసేసి కొన్నే ఉన్నాయి. ఏవైనా ఆర్డర్ వస్తే మళ్ళీ నేను తెప్పించుకుంటాను ఇవి. ఇది రెయిన్బో చైన్ అండి. రెయిన్బో కలర్ చైన్. ఇవి స్మాల్ డ్రాప్స్ అండి. గ్లాసీ వైట్ స్మాల్ డ్రాప్స్. ఇది గోల్డ్ కలర్ చైన్ అండి. నెక్స్ట్ ఇవి ట్యూబ్ బీడ్స్. ఇవి గోల్డ్ డ్రాప్స్ అండి, స్మాల్ సైజు.
నెక్స్ట్ ఇవేమో మూన్ బ్లూ, హాఫ్ మూన్ బ్లూ. బాక్స్లో చూద్దామండి. ఇవి గోల్డ్ గ్లాసీ డ్రాప్స్ అండి, స్మాల్వి. ఇవి బాల్ జర్కన్వి బేస్ అన్నమాట, బాల్ జర్కన్ బేస్. ఇవి బ్లూ హాఫ్ మూన్ అండి. ఇది స్క్వేర్ స్కై బ్లూ కలర్, స్క్వేర్ స్కై బ్లూ. ఇది పింక్ హాఫ్ మూన్ అండి. ఇది రెడ్ స్క్వేర్ షేప్ అండి, చూడండి. రెడ్ డైమండ్ షేప్ అండి, డైమండ్ షేప్లో రెడ్. ఇది ఐ షేప్లో రెడ్. ఇవి స్మాల్ స్క్వేర్ వైట్ గ్లాసీ అండి, ఇవి స్మాల్ స్క్వేర్ వైట్ గ్లాసీ. ఇవి గ్లాసీ గోల్డ్లో ఉండి స్మాల్ రౌండ్. ఇది రెడ్ రౌండ్, రెడ్లో రౌండ్ గ్లాసీ అండి ఇది. ఇవి వైట్ గ్లాసీ రౌండ్. ఇవి స్క్వేర్ ఆరెంజ్ కలర్. ఇవి బిగ్ డ్రాప్స్ అండి, గోల్డ్లోనే బిగ్ డ్రాప్స్ తెప్పించాను. ఇది పర్పుల్ అండి డ్రాప్స్. ఇవి కూడా డైమండ్ షేప్ బట్ వైట్ గ్లాసీ. ఇవి గోల్డ్ గ్లాసీ అండి. ఇవి వైట్ గ్లాసీ ట్రయాంగిల్ షేప్. ఇది పర్పుల్ ట్రయాంగిల్ షేప్ గ్లాసీ. ఇది కూడా గోల్డ్ గ్లాసీ ట్రయాంగిల్ షేప్ అండి, ట్రయాంగిల్ షేప్లోనే బ్లూ. నెక్స్ట్ పింక్ అండి, ఆరెంజ్, బ్లూ. ఇవన్నీ ట్రయాంగిల్ షేప్లోనేనండి, కలర్స్ వేరు అనమాట. ఇవి క్లిప్ స్టోన్స్ అండి, మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ తెప్పించాను. ఇవి జర్కన్స్, వైట్ జర్కన్స్. ఇవి బ్లూ జర్కన్స్ అండి. ఇవి బాక్స్లో ఉండేవి అనమాట నాకు. ఇది జర్దూసి అండి, 2 తెప్పించుకున్నాను నేను జర్దూసి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి సంబంధించిన మెటీరియల్స్ చూద్దాము. ఇవి లారియల్ బీడ్స్ అండి, ఇయర్ రింగ్స్కి సంబంధించిన అన్నమాట. ఇవి లారియల్ బీడ్స్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి సంబంధించిన మెటీరియల్ చూద్దామండి. ఇది లారియల్ బీడ్స్ అండి. ఇవి హ్యాంగింగ్కి యూస్ చేస్తారు. ఇవి బుట్ట అండి, బుట్ట బేస్ అన్నమాట. ఇవి బుట్ట బేస్. ఇవి జంప్ రింగ్స్ అండి, జంపింగ్ రింగ్స్. ఇవి కూడా లారియల్ బీడ్సే బట్ డిఫరెంట్ అండి, వాటి మీద ఇవి డిఫరెంట్ అనమాట. ఇవి మల్టీ కలర్ లారియల్ బీడ్స్, బిగ్ సైజ్ తెప్పించుకున్నానండి. ఇవి స్టడ్స్ బేస్ అండి. ఇవి ఎండింగ్లో హుక్స్ పెడతాం కదా, ఆ హుక్స్ అండి ఇవి. శారీ పిన్స్ అండి, శారీ పిన్స్ బేస్ అన్నమాట. రబ్బర్ బ్యాండ్స్, సెంటర్ క్లిప్స్ అండి, యాలిగేటర్ క్లిప్స్ అండి. యాలిగేటర్ క్లిప్స్లో ఈ బిగ్ సైజ్ అండి, స్మాల్ సైజ్ కూడా ఉంటాయి ఇందులో. ఇవి MDF బేసెస్ అండి, రబ్బర్ బ్యాండ్స్ చేస్తాం కదా వాటికి యూజ్ చేస్తారు MDF బేసెస్ ఇవి. ఇది పిల్లలకండి సెంటర్ క్లిప్. OHP షీట్ అండి. నెక్స్ట్ వ్యాక్స్ షీట్ అండి. ఇది ఇయర్ రింగ్స్ మేకింగ్ కానీ చోకర్ మేకింగ్స్ కానీ యూజ్ చేస్తారు. టిక్ టాక్స్ అండి. ఇది ఒక సెట్టే తెప్పించాను బట్ అవి అయిపోయాయి, 2 ఉన్నాయి చూపిస్తున్నాను. ఇవి వీనీ మేకింగ్ అండి, రిసెప్షన్లో బ్రైడల్స్కి పెడతారు కదా, సో ఆ వీనీ మేకింగ్ కిట్కి సంబంధించినవండి ఇవి. ఫ్లవర్స్ రెడ్ అండ్ పింక్ తెప్పించాను నేను. నెక్స్ట్ థ్రెడ్స్ అండి. ఇవి కొత్తవి, ఇంకా యూజ్ చేయలేదు బట్ ఇవన్నీ యూజ్ చేసేసింది. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. నేను ఈ బిజినెస్ కోసం తెప్పించుకున్న బ్యాంగిల్స్ అన్నమాట. ఇందులో సైజెస్ ఉంటాయి, 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ అని
బ్యాంగిల్ సైజెస్ ఉంటాయండి. అందులో ఇవి 2/4 సైజ్ అండి. 2/4 సైజు కర్వ్ 6 కట్ అండి. 2/4 సైజు 2 కట్ అండి. ఇది 2/4 సైజు ఫ్లాట్ 6 కట్. ఇది కూడా 2/4 సైజు ఫ్లాట్ 4 కట్ అండి. ఇది 2/4 సైజు ఫ్లాట్ 1 కట్. ఇది నాకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట, బేబీకి సంబంధించి చేయమని బ్యాంగిల్స్. సో నేను అది 14 సైజు తీసుకున్నాను అనమాట, కర్వ్లో 2 కట్. ఇది 2/6 అండి, ఫ్లాట్ 6 కట్. ఇది కూడా 2/6 ఫ్లాట్ 4 కట్. ఇది 2/6 అండి, కర్వ్ 6 కట్. ఇది 2/6లోనే 2 కట్ ఫ్లాట్ అండి. ఇది 2/6లో 1 కట్ ఫ్లాట్ తీసుకున్నాను. ఈ 2 బాక్సెస్ 210 సైజ్ అండి. ఈ 210 సైజులో ఒకటి 4 కట్ కర్వ్ తీసుకున్నాను, ఇంకొకటి 4 కట్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇవి 2/8 అండి. 2/8లో కర్వ్ అనమాట 6 కట్. ఇవి 2/8లో ఫ్లాట్ 4 కట్. ఇవి 2/8లో 6 కట్ ఫ్లాట్. ఇవి 2 కట్ 2/8 సైజులో ఫ్లాట్. ఇవి 2/8 సైజులో 1 కట్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవండి నేను తెప్పించుకున్న నా బిజినెస్కి సంబంధించిన బ్యాంగిల్స్ అన్నమాట. చూశారు కదండి, ఇది నేను నా బ్యాంగిల్స్కి సంబంధించి తెప్పించుకున్న రా మెటీరియల్ అండి. నేను బ్యాంగిల్స్లో అయితే మాత్రం మ్యాక్సిమం ఫ్లాట్లోనే తెప్పించానండి. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఫ్లాట్లోనే ప్రిఫర్ చేస్తున్నారండి బ్యాంగిల్స్. సో నేను అందుకని ఫ్లాట్లో తెప్పించాను. ఈవెన్ ఇన్ కేస్ మీరు నాకు ఇచ్చే ఆర్డర్ బట్టి ఇంకేమైనా యాడింగ్గా ఉంటే కనుక నేను మళ్ళీ అది తెప్పించుకుంటానండి. సో తెప్పించుకొని మీకు నేను ఈ మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను ఏంటి అనేది మీకు కావాలి అని అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నేను ఇంకో షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఏదో ఒకటి చేసి నేను ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నాను, బ్యాంగిల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది టోటల్గా ఒక వీడియోలో నేను చేస్తానండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.